ప్రభునందు ప్రియులారా, దేవుడు తన వాగ్దానమును బట్టి దేవుడు తన గ్రంథమును మానవులైన వారికి బహుమానముగా ఇచ్చెను. ఆ గ్రంథములో దేవుడు మానవులకు అనేకమైన సూచనలు ఇచ్చెను. దేవుడు ఆశీర్వాదించెను, దేవుడు బలపరిచెను. గనక దైవ గ్రంథముకు బైబిలు గ్రంథములో దేవుడు అనేక గొప్ప విషయములను బోధించెను. నరులైన వారికి దర్శనమిచ్చి కనబడి మాట్లాడి వారిని ఎంతో చక్కగా దిద్దుకొనటానికి దేవుడు అనేకమైన సూచనలు ఇచ్చెను. దైవ గ్రంథము చాలా శ్రేష్టమైన గ్రంథము. దైవ గ్రంథము అద్దము లాంటిది. గనుక దైవ గ్రంథమును ధ్యానించవలసిన వారమై ఉన్నాం. పాత నిబంధన గ్రంథములలో ఆమోసు గ్రంథము, ఈ ఆమోసు గ్రంథములో ఆమోసునకు దేవుడు దర్శనమిచ్చి దేవుడు కనబడి మాట్లాడి వారిని దేవుడు హెచ్చరించుటకు దేవుని ఏర్పాటులో నుండి తొలగిపోయినందువలన వారిని దిద్దుటకును వారు దిద్దుకొనటానికి దేవుడు హగ్గయ్యను పంపిస్తున్నాడు. గత పోయిన 2 వారములలో హగ్గయ్య గ్రంథములో దమస్కు పట్టణము మీదకి దేవుడు తీర్పు తీర్చినట్లుగా కొన్ని విషయాలు మీకు అందించగా మీరు విన్నారు. గనుక మరి ఒకసారి దేవుడు తీర్పు తీర్చినటువంటి ఆ యొక్క పట్టణములను గురించి మీకు తెలియచేస్తాను. వీలుగా ఉన్నవారైతే మరి వీటిని ఈ యొక్క వచనములు అంశములను అండర్లైన్ చేసుకోండి. మొదటిది దమస్కు మీద దేవుడు తీర్పు తీర్చుట. రెండవది గాజా మీద తీర్పు తీర్చుట. మూడవది ఎదోము మీద తీర్పు తీర్చుట. నాలుగవది తూరు మీద తీర్పు తీర్చుట. ఐదవది అమ్మోను మీద తీర్పు తీర్చుట. ఆరవది మొవయాబు మీద తీర్పు తీర్చుట. ఏడవది యోదావారి మీద తీర్పు తీర్చుట. గనుక ఇందులో మొదటి అంశముగా దమస్కు మీద దేవుడు తీర్పు తీర్చిన సంగతి కొద్ది సమయమే మీకు వివరించాము. మీరు విన్నారని నమ్ముతూ ఉన్నాం. రెండవ అంశము గాజా మీద దేవుడు తీర్పు తీరుస్తానని దేవుడు వాక్యము సెలవిచ్చెను. గనుక గాజా పట్టణము మీద దేవుడు తీర్పు తీర్చుటకు ఇక్కడ మనకు ఒక మరి దేవుని యొక్క విశేషమైనటువంటి తీర్పు మనం గ్రహిస్తాం. ఆమోసు గ్రంథములో మొదటి అధ్యాయము 3వ వచనము నుండి 5వ వచనము వరకు దమస్కునకు తీర్పు తీర్చిన దేవుడు
మొదటి అధ్యాయము 6వ వచనము నుండి 8వ వచనం వరకు ఈ యొక్క గాజా మీద తీర్పు తీరుస్తానంటున్నాడు దేవుడు. ఆ వాక్య భాగాన్ని మనం చదువుదాం, చూసుకోనండి. యెహోవా సెలవిచ్చినదేమనగా, ఆమోసు గ్రంథము మొదటి అధ్యాయము 6వ వచనము నుండి, యెహోవా సెలవిచ్చినదేమనగా, గాజా 3 సార్లు 4 సార్లు చేసిన దోషములను బట్టి నేను తప్పకుండా దాన్ని శిక్షింతును. ఏలయనగా ఎదోము వారికి అప్పగింపవలెనని తాము చెరపట్టిన వారికి అందరినీ కొనిపోయిరి. గాజా యొక్క ప్రాకారము మీద నేను అగ్ని వేసేదను, అది వారి నగరులను దహించి వేయును. అడ్సోదు నివాసులను నిర్మూలము చేతును. అస్కోలోను రాజదండము వహించిన వారుండకుండా నిర్మూలము చేతును. ఇంకను శేషించి ఉన్న ఫిలిప్తీయులను క్షయమగునట్లు నేను ఎక్రోనును మొత్తెదనని ప్రభువగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. ప్రభునందు ప్రియులారా, దేవుడు గాజా పట్టణమునకు తెలియచేస్తున్నటువంటి మాట, గాజా పట్టణములో ఉన్నవారు దేవుని ఎరిగిన వారు, దేవుని గ్రంథమును ఎరిగిన వారు, దేవుని సన్నిధిని ఎరిగిన వారు, దేవుని ఆజ్ఞలను గ్రహించిన వారు, దేవుని దర్శనమును చూసినటువంటి వారు, దేవునికి కృతజ్ఞత కలిగి ఉన్నటువంటి వారు. ఈ గాజా పట్టణములోనున్నటువంటి వారు దేవుని విడిచిపెట్టి వేశారు, దేవుని సన్నిధికి వచ్చుట మానివేశారు, దేవునికి ప్రార్థన చేయటం మానివేశారు, దేవునికి సాక్షిగా ఉండటం మానివేశారు. గనుక దేవుడు ఆ గాజా పట్టణము మీదకి తీర్పు తీరుస్తూ ఉన్నానని ఆమోసు ప్రవక్త ద్వారా దేవుడు దర్శనమిచ్చి ఆ యొక్క గాజా పట్టణం వారికి ఈ మాటలు తెలియచేయమని చెబుతూ ఉన్నాడు. ప్రియులారా, తల్లి అయినా, తండ్రి అయినా, భార్య అయినా, భర్త అయినా, నాయకుడైనా, బోధకుడైనా దేవుని ఎరిగిన వారైతే దేవుని సన్నిధిలోనే ఉండాలి, దేవుని చేత నడిపింపబడాలి, దేవుని చేత ప్రార్థనల ద్వారా దేవుని ఆత్మతో నింపబడాలి, దేవుని ఆరాధించాలి, దేవుని మహిమపరచాలి, దేవునికి కానుకలియాలి, దేవుని నామ ఘనత కొరకు ప్రయాసపడాలి, సాక్షిగా కూడా మానవులైన వారు, నమ్మిన వారు వాడబడాలి, అనేకులకు దేవుని గూర్చి సాక్ష్యం ఇవ్వాలి. మా దేవుడు గొప్పవాడు, మా దేవుడు శాశ్వతమైన దేవుడు, మా దేవుడు ఘనుడైనటువంటి దేవుడు, మా దేవుడు పరిశుద్ధుడైనటువంటి దేవుడు అని సాక్ష్యము ఇవ్వవలసినటువంటి వారు సాక్ష్యము ఇవ్వటము మానివేశారు. గనక దేవుడు వారి మీదకి తీర్పు తీరుస్తానంటున్నాడు. దేవుడు తీర్పు తీరిస్తే మనిషి బ్రతుకులో చాలా శ్రమ అనుభవించవలసి వస్తుంది. కాబట్టి దేవుడు సెలవిచ్చినటువంటి వాక్య భాగములో
రాజులు 2వ గ్రంథములో మొదటి అధ్యాయములో మొదటి వచనమును చదువుదాం. అహాబు మరణమైన తరువాత మోయాబీలు ఇశ్రాయేలు వారి మీద తిరుగుబడిరి. అహాజ్యా షోమ్రోనులోనున్న తన మేడగది కిటికీలో నుండి క్రిందపడి రోగి అయి మీరు ఎక్రోను దేవతయగు బయల్జెబూబు నొద్దకు పోయి ఈ వ్యాధి పోగొట్టుకుందునో నేను స్వస్థత పడుదునో లేదో విచారించుడని దూతలను పంపగా గనుక అహాజ్యా షోమ్రోనులోనున్న తన మేడగదిలో కిటికీలో నుండి కింద పడ్డాడు. ఎవడైనా రాజయ్యుండి మరి అతడు కిటికీలో కూర్చోనవచ్చునా? కూర్చునే స్థలములో కూర్చోవాలి. కొందరు కూర్చునే స్థలములో కూర్చున్నారు. కొందరు కూర్చోకూడని స్థలములో కూర్చుని సొల్లు సోది చెప్పుకొందరటి వారికి శ్రమ. అహాజ్యా కూడా విస్తారమైన ఇల్లుంది గనక విస్తారమైనటువంటి మరి కూర్చోడానికి కుర్చీలున్నవి, సింహాసనాలున్నవి. వాటిని విడిచిపెట్టి కిటికీలో కూర్చోవడం వలన కిటికీలో నుండి క్రింద పడ్డాడు. క్రింద పడి రోగి అయ్యాడు. జబ్బొచ్చింది గనక జబ్బొచ్చిన అతను, జబ్బుతో ఉన్న అతను ఏం చెబుతున్నాడు అంటే, ఎక్రోను దేవత యొద్దకు వెళ్ళి నేను ఈ రాగము నుండి బాగుపడుదునా లేదని మీరు అడగండి అని మనుషులను పంపించాడు. ఆ మనుషులు ఆ ఎక్రోను దేవత యొద్దకు వెళుతూ ఉన్నప్పుడు గనక యెహోవా దూత 3వ వచనం 2 రాజుల గ్రంథము 1వ అధ్యాయం 3వ వచనములో యెహోవా దూత తీష్వీడైన ఏలియాతో ఎలాగు సెలవిచ్చెను, నీవు లేచి షోమ్రోను రాజు పంపిన దూతలను ఎదుర్కొనబోయి ఇట్లనము, ఇశ్రాయేలు వారిలో దేవుడున్నవాడు లేడనుకొని ఎక్రోను దేవత అయిన బయల్జెబూబు నొద్దకు మీరు విచారింపబోచున్నారా? కాగా యెహోవా సెలవిచ్చినదేమనగా, నీవెక్కిన మంచము మీద నుండి దిగి రాకుండా నీవు నిశ్చయముగా మరణమవుదు అని ఏలియా వారితో చెప్పి వెళ్ళిపోయాను. గనుక వారి ఏలియా చెప్పిన మాటలు తిరిగి మళ్ళా షోమ్రోను రాజు దగ్గరికి వెళ్ళి ఈ యొక్క అహాజ్యు దగ్గరికి వెళ్ళి ఏం చేస్తున్నాడు అనగా, గనక మరి దేవుని దగ్గరికి వెళ్ళవలసిన వాడై, దేవుని అడిగి రోగము పోగొట్టుకొనవలసిన వాడై ఉండవలసినది. కానీ ఇతడు ఎక్రోను దేవత దగ్గరికి వెళ్ళి నేను రోగము పోగొట్టుకుందనా లేదా బాగుపడుదునా లేదా అని ఆ దేవత దగ్గరికి వెళ్ళినట్లుగా నేటి కాలములో మానవులైన వారు సమస్యలు ఉన్నటువంటి వారు, చిక్కులున్నటువంటి వారు, దైవ గ్రంథం ఎరిగిన వారు, ప్రార్థన చేస్తున్నటువంటి వారు, దేవుని అడిగి స్వస్థత పొందవలసిన వారై ఉండి లోకానుసారమైన వాటికి తిరిగి
లోకానుసారమైన వాటిని వెంబడించి గనుక నేను బాగుపడుదునా, నేను చనిపోవదునా అని గనుక మరి ఎన్నిక లేనటువంటి వాటి కొరకు ప్రయాసపడుతున్నారు అడగటానికి. అలా అడిగినందువలన వారికి ప్రయోజనమేమీ దొరకలేదు. గనుక ఆ మాట చెప్పినటువంటి ఏలియా ఇలాగ చెప్పాడు మా యొక్క రాజు అని చెప్పి వారితో వారు ఏలియాకి చెప్పిన మాటలు విని మరలా తిరిగి షోమ్రోను రాజుకు ఆ మాటలు చెప్పడానికి వెళ్ళి చెప్పారు. ఎక్కిన మంచము దిగడు, ఎక్కిన మంచము దిగకుండా చనిపోతాడని ఖచ్చితంగా ఏలియా చెప్పి ఈ మాట చెప్పి వెళ్ళిపోయాడు. ఆ మాట షోమ్రోను రాజునకు తెలియచేసినప్పుడు ఆ షోమ్రోను రాజు అతడు ఎలా ఉన్నాడు, అతడు ఏ రూపం కలిగి ఉన్నాడు అని వారిని అడిగినప్పుడు వారు ఏలియాను గూర్చి ఒక దుప్పటి భుజం మీద పెట్టుకొని వేసుకొని ఉన్నాడు, అతడు మహా గంభీరముగా రోషముతో ఈ మాట చెప్పాను, ఎక్కిన మంచము దిగడు అని చెప్పి ఈ మాట చెప్పింది అతడేనని చెప్పగా ఏలియా దగ్గరికి మరి కొంతమందిని 50 మందిని పంపించాడు. ఏమని, నా ఏలినవాడా, షోమ్రోను రాజు ఈ యొక్క రోగము పోగొట్టుకొని బాగుపడునా లేదా అని మొదట 50 మందిని పంపించాడు. ఏలియా నేను జీవము గల దేవుని సేవకుడనైతే ఆకాశము నుండి అగ్ని దిగివచ్చి నిన్ను నీ 50 మందిని దహించును గాక అని చెప్పినంతలో ఆకాశము నుండి అగ్ని వచ్చి వారిని దహించి వేస్తుంది. రెండోవాడు కూడా 50 మందిని తీసుకొని మరలా మరి వచ్చి, దైవజనుడా నీవు దిగి రావాలనని దైవజనుడు ఏలియాతో మాట్లాడుతున్నప్పుడు ఏలియా కూడా నేను దైవజనుడైతే నిన్ను నీ 50 మందిని ఆకాశము నుండి అగ్ని వచ్చి దహించి వేయునుగాక అని చెప్పగా వాడి 50 మంది కూడా అగ్ని చేత చనిపోయిరి. అలాగనే మూడో వాడు కూడా ఒక 50 మందిని తీసుకొని ఏలియా దగ్గరికి వచ్చి ఆ మూడో వాడు మాట్లాడుతున్నాడు, దైవజనుడా నాకు ముందు వచ్చినటువంటి వారి ప్రాణములను గనుక వారి ప్రాణములు కూలిపోయిరి, నేను నా 50 మంది ప్రాణములు నీ దృష్టికి అనుకూలమైనవిగా ఇలువైనవిగా ఉండునని చెప్పి ఆ దైవజనుని ఎదుట మోకరించి అడుగుతూ ఉన్నాడు. అప్పుడు దైవజనుడు ఏలియా మరి ఎక్కిన మంచము దిగడు అని చెప్పిన మాట మరలా చెప్పాడు. అగ్ని ఆకాశము నుండి వచ్చింది, మరి అంతకు ముందు వచ్చిన వారిని దహించి వేసినట్లుగానే ఇప్పుడు ఈ గాజా పట్టణములో ఉన్న వారికి దేవుడు శ్రమ పంపుతానంటున్నాడు, దేవుడు శ్రమ పంపుతానంటున్నాడు, దేవుడు శిక్షిస్తానంటున్నాడు. కనుక గాజా పట్టణం వారిలో మార్పు లేదు, గాజా పట్టణం వారిలో విశ్వాసము లేదు,
గాజా పట్టణము వారిలో దేవుని యందు విశ్వసించిన వారు కారు, దేవుని యందు నమ్మకముంచిన వారు కారు, దేవుని పూర్తిగా విడిచిపెట్టిరి గనక దేవుడు వారి మీదికి నేను తీర్పు తీరుస్తానంటున్నాడు దేవుడు, నేను శిక్షిస్తానంటున్నాడు దేవుడు, నేను నా శిక్షను వారి మీదికి పంపుతున్నానంటున్నాడు దేవుడు. అలా దేవుడి పక్షముగా ఉండి సంఘములో ఉండి మరి దేవుని వాక్యాన్ని చదువుకునేవారు, ఇలా దేవుని ఏర్పాటులో ఉండవలసి తప్పిపోయినటువంటి వారు, భార్యకైనా భర్తకైనా కుమారులకైనా నాయకులకైనా కానీ దేవుడు హెచ్చరిస్తాడు, దేవుడు హెచ్చరిస్తాడు. దేవుడు హెచ్చరించినప్పుడు నీవు విని దిద్దుకుంటున్నావా, దిద్దుకొనడానికి ఇష్టపడుతున్నావా? గనక దేవుడు నాకు ఈ వార్త దిద్దుకోవడానికి చెబుతున్నాడని విని దిద్దుకున్నట్లయితే నీవు దీర్ఘాయుష్మంతుడు అవుతావు. గనక వినకుండా ఉన్నట్లయితే శిక్షకు లోనవుతావు, శిక్ష నీ మీదకి వస్తుంది. గనక శిక్ష నీ మీదకి వస్తుంది. లోకములో ఉన్న వాటికి అలవాటు పడినా, విగ్రహాలకు అలవాటు పడినా, గనక జీవము గల దేవుని విడిచిపెట్టినా నీకు ఖచ్చితమైనటువంటి శిక్ష దేవుడు విధిస్తానంటున్నాడు. దేవుడు శిక్ష విధిస్తే దాని నుండి ఎవడు తప్పించలేడు. దేవుడు గనక శ్రమ పంపిస్తే దాని నుండి ఎవడు తప్పించుకొనలేడు. గనక పాపములో ఉన్నవాడైనా సరే పాపాన్ని ఒప్పుకొని విడిచిపెడితే దేవుడు క్షమిస్తాడు. గనక గాజా పట్టణం వారిని దేవుడు శిక్షిస్తానంటున్నాడు. ఒకసారి కాదు, 2 సార్లు కాదు, సుమారుగా 2, 3, 4 సార్లు దేవుని వాక్యాన్ని, దేవుని సన్నిధిని, దేవుని చిత్తాన్ని పూర్తిగా విడిచిపెట్టి వేశారు. ప్రేమైన దేవుని బిడ్డ, ప్రేమైన దేవుని సేవకుడా, ప్రేమైన దేవుని బిడ్డలు అనిపించుకుంటున్న వారులారా, దేవుని చిత్తాన్ని తెలుసుకొనుచున్న వారులారా, తెలుసుకొని దేవునికి లోబడినటువంటి వారులారా, దేవుని ఏర్పాటును మీరు విడిచిపెడితే గనక దేవుడు తీర్పు తీరిస్తే ఏ మానవుడు కూడా దానిని సరిచేయలేడు. దేవుని దగ్గర నీవు పశ్చాత్తాపపడిన, దేవుని దగ్గర నీవు పశ్చాత్తాపపడినప్పుడు దేవుడు నిన్ను క్షమిస్తాడు. దేవుడు నిన్ను క్షమిస్తాడని గుర్తించుకోవలసిన వారమై ఉన్నాము. గనక దేవుడు క్షమించడానికి నీవు లోబడుతున్నావా? దేవుడు క్షమిస్తాడు, లోబడుతున్నావా? దేవుని మాటకి లోబడితే క్షమిస్తాడు, దేవుని వాక్యానికి లోబడితే క్షమిస్తాడు, దేవుని ఆత్మకు లోబడితే క్షమిస్తాడు, దేవుని చిత్తానికి లోబడితే క్షమిస్తాడు. కనుక దేవుడు అనేక పర్యాయములు హెచ్చరిస్తాడు. దేవుడు కనుక హెచ్చరిస్తాడు, కీడులోనికి వెళ్ళొద్దు, చెప్పిన పని చెయ్యి, చెప్పని పని చేయడానికి వెళ్ళొద్దు అని దేవుడు చెబుతూ ఉన్నాడు. ఈవేళ నీకును దేవుడు చెబుతున్నాడు. ప్రియులారా, దేవుడు చెబుతున్నాడు, నీవు దిద్దుకో, నీవు దిద్దుకొని దీర్ఘాయుష్మంతుడిగా ఉండు. దేవుడు నిన్ను సరిచేస్తాడు, దేవుడు నిన్ను దీవిస్తాడని దేవుడు నీకు చెప్పినప్పుడు నీవు ఆ మాట
విని నీవు దిద్దుకుంటే నీ బిడ్డలు బాగుంటారు. విని నీవు దిద్దుకుంటే నీ యొక్క భార్య బాగుంటుంది. విని నీవు దిద్దుకుంటే నీ కుటుంబాన్ని, నీ బిడ్డలు బాగుంటారు. నీ సంఘం బాగుంటుంది. నీ బ్రతుకు బాగుంటుంది. నీ జీవితం బాగుంటుంది. నీకు ఆరోగ్యం ఉంటుంది. నీకు స్వస్థత వస్తుంది. కనుక నిన్ను దేవుడు బాగు చేసేవాడై ఉన్నాడు. దేవుడు నిన్ను స్వస్థపరిచేవాడై ఉన్నాడు. కనుక నినివే పట్టణం వారిని చూస్తే యోనా రాసినటువంటి గ్రంథములు నినివే పట్టణం వారు కనుక మరి వారు దేవుని మాటకి లోబడినటువంటి వారయ్యారు. దేవుని చిత్తానికి లోబడినటువంటి వారయ్యారు. కనుక దేవుడు యోనాని పంపించి ఆ పట్టణము వారు రక్షణ కొరకు గనుక నీ వెళ్ళి ప్రకటించుము అని చెప్పినప్పుడు యోనా వెళ్ళలేదు. అయినా దేవుడు యోనాను తిరిగి వచ్చేటట్లు చేశాడు. మొదటి అధ్యాయములో పారిపోయాడు. రెండో అధ్యాయములో ఆ యొక్క నినివే పట్టణానికి వెళ్ళాడు. మూడో అధ్యాయములో స్వార్థ ప్రకటించాడు. గనుక మూడో అధ్యాయములో స్వార్థ ప్రకటించగా మరి 10వ వచనములో చూస్తే ఆ ప్రకటన అంతా విన్నారు వారు. ఇంకా 40 దినాలకి నినివే పట్టణాన్ని పాడు చేస్తానని దేవుడు సెలవిచ్చినటువంటి మాట మీరు మారకపోతే, మీరు మార్చుకొనకపోతే బ్రతుకులు మారవని దేవుడు యోనా ద్వారా నినివే పట్టణానికి సువార్త ప్రకటింపచేశాడు. ఒక దినం ప్రయాణము చేసి ప్రకటించాడు. ఆ ప్రకటన విన్నటువంటి వారు దేవుని ఉగ్రతకి భయపడి పశువులకు మేత వేయలేదు, నీళ్లు పెట్టలేదు. మనుషులు కూడా మరి వారు అన్నపానములు పుచ్చుకొనలేదు. గోనె పట్టలు కట్టుకొని బూడిద పూసుకొని దేవుడు ఉగ్రత కలుగు చేస్తాడని చెప్పిన మాటలన్నిటినీ విని వారు పశ్చాత్తాపపడుతున్నారు. 3వ అధ్యాయం యోనా గ్రంథము 10వ వచనము. ఈ నినివే వారు తమ చెడు నడతలను మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి పశ్చాత్తాప్తుడై వారికి చేయుదునని తాను మాట ఇచ్చిన కీడు చేయక మానెను. గనక నీలో పశ్చాత్తాపము కలిగితే అది దేవుడు చూస్తే, గనక నిన్ను శిక్షకు గురి చేయడు, నిన్ను నష్టాలకి గురి చేయడు, నిన్ను శ్రమలకు గురి చేయడు, నిన్ను ఇబ్బందులకు గురి చేయడు, నిన్ను శోధనలకు గురి చేయడు. కనుక నీ పాపాలు ఒప్పుకోవాలి, నీ పాప క్షమాపణ పొందాలి. అలా పొందినప్పుడు దేవుడు నిన్ను క్షమిస్తాడు. నినివే పట్టణం వారిని క్షమించినట్లు నిన్ను కూడా క్షమిస్తాడు. నీవు దేవుని చేత క్షమించాను అని చెప్పించుకోవాలి అంటే నీలో పశ్చాత్తాపం కలగాలి. నీ హృదయములో పశ్చాత్తాపం కలగాలి. నీవు చేసిన పాపాలు ఒక్కొక్కటి ఒప్పుకోవాలి. నీవు చేసిన పాపములు ఒక్కొక్కటి దేవుని ఎదుట చెప్పుకున్నప్పుడు, కన్నీళ్లతో పాపాలు చెప్పుకున్నప్పుడు ఆయన నిన్ను, నీ హృదయాన్ని గ్రహించి నీ పశ్చాత్తాపమును
నీవు పడుతున్న పశ్చాత్తాపమును దేవుడు చూచి నిన్ను క్షమిస్తాడు. నిన్ను క్షమిస్తాడు. నీవు క్షమింపబడాలి అంటే గనక దేవుని ఎదుట నీ పాపములు ఒప్పుకొని, నీవు దేవుని ఎదుట వాక్యాన్ని చదువుకొని దిద్దుకొని దీర్ఘాయుష్మంతుడిగా ఉండాలన్నది దేవుని యొక్క ఏర్పాటు, దేవుని యొక్క మహాకృపై ఉన్నది. గనక దేవుడిచ్చిన వాగ్దానమును బట్టి ఈ గాజావారు దిద్దుకొని దీర్ఘాయుష్మంతులుగా ఉండాలి. ప్రేమైన దేవుని దాసుడా దాసురాల, గనక దేవుని చేత నీవు క్షమాపణ అందుకుంటున్నావా? దేవుని దగ్గర నీవు క్షమించమని అడుగుతున్నావా? క్షమించమని దేవుని అడిగిన దేవునికి కృతజ్ఞతగా ఉంటున్నావా? లేక నీ ఇష్టానుసారముగా జీవిస్తున్నావా? నీ ఇష్టానుసారముగా జీవిస్తే నీ బ్రతుకు కష్టాల పాలైపోద్ది. గనక ఒక కథ చెప్తాను వినండి ప్రియులారా. దేవుడు గొప్పవాడు గనక దేవుడు మహాగణుడు. ఆ యొక్క మాటలు, దేవుని మాటలు విన్నటువంటి వారు మంచిగా బ్రతుకుతారు, దిద్దుకునేవారు బ్రతుకుతారు. ఒక తండ్రికి కుటుంబము, భార్య, భర్త, కుమార్తె గనక తండ్రిని అనేక పర్యాయములు కుమార్తె డాడీ నేను కారు తోల్తాను, డాడీ నేను కారు తోల్తాను, నేను కారు తోల్తాను అని అనేక సార్లు కుమార్తె తండ్రిని అడుగుతున్నది. తండ్రి అంటున్నాడమ్మా, నువ్వు కారు తోలుతావా? తోలదు. కానీ తోలాలి అంటే నీకు మెచ్యూరిటీ రావాలి, గనక మైనారిటీ రావాలి, నీవు మైనారిటీ కావాలి, నీవు చదువుకోవాలి, గనక నీకు డ్రైవింగ్ లైసెన్స్ కావాలి, కొన్ని నేర్చుకోవాలి, నేర్చుకున్న తర్వాత నీవు కారు తోలుదు కానీ అని చెబుతూ వచ్చాడు తండ్రి. గనక ఆ తండ్రి తన పని మీద నుండి వచ్చి కారు ఆ గుమ్మం దగ్గరే వదిలిపెట్టి లోపలికి వచ్చి గనక ఆ కారు రిపేర్ చేసేవారికి ఫోన్ చేద్దామని ఫోన్ తీసుకునేలోగా కుమార్తె బయటికి వెళ్ళి కారులోనికి తొంగి చూస్తే కారు కీకే ఉంది. కారుకే ఉంది కాబట్టి ఇంజిన్కే ఉంది. స్టార్ట్ చేసుకొని కారు తీసుకొని వెళ్ళిపోయింది. గేర్లు మార్చుకుంటూ వెళ్తూ ఉంది. గనక స్పీడ్ పెరుగుతూ ఉన్నది. అప్పుడు ఏంటి సౌండ్ వస్తుందని బయటకు వచ్చి చూసేటానికి కుమార్తె కారు వేసుకు వెళ్ళింది. ఆయన పోలీసులకు ఫోన్ చేసి, అయ్యా నా కుమార్తె కారు వేసుకొచ్చింది, ఆ కారుకి బ్రేకులు లేవు, ఆ రిపేరీ వారికి ఫోన్ చేద్దామని ఫోన్ తీసేలోగా అమ్మాయి కారు స్టార్ట్ చేసుకొని తీసుకొని వెళ్ళిపోయింది. డ్రైవింగ్ చేస్తూ వెళ్ళిపోయింది. గనుక మీరు ఒక ఇద్దరు వెళ్ళి 2 బైకులు తీసుకుని వెళ్ళి ఆ కారుని ఎలాగైనా సేవ్ చేయండి అని చెప్పి 2 పోలీసులను పంపించాడు ఆయన. ఆ పోలీసులు కూడా ఆ కారు వెనకాల ఫాలో అవుతున్నారు. వారి దగ్గరికి వచ్చే కొలది స్పీడ్ పెంచుతూ ఉన్నది, స్పీడ్ పెరుగుతూ ఉన్నది. అలా కొంత దూరం వెళ్ళేసరికి కుడివైపు ఒక ట్రక్ వెళుతూ ఉన్నది, ఎడమ వైపు ఒక బండి వెళుతూ ఉన్నది, 2 వీల్ బండి. గనక కుడివైపు బండిని తప్పిస్తే ఎడమవైపు బండికి తగిలించాలి, ఎడమవైపు బండికి తప్పిస్తే కనుక కుడివైపు బండికి తగిలించాలి. అలాగున
మరి ఏం చేయాలో తెలియక ఎడమవైపున బండిని తగిలించేసింది. బండి లోయలోకి పడింది. ఆ 2 వీల్ బండి అబ్బాయికి దెబ్బలు తగిలినవి. ఆ కారులో ఉన్న అమ్మాయి కూడా దెబ్బలు తగిలినవి. ఆ పోలీసులు ఆ దెబ్బలు తగిలిన అబ్బాయిని తీసుకుని వెళ్ళారు, వైద్యం జరిగించారు, హాస్పిటల్లో చేర్చారు. అలాగ అమ్మాయిని కూడా హాస్పిటల్లో చేర్చారు. గనుక తండ్రికి ఫోన్ చేశాడు. తండ్రి పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఏమైంది అంటే, ఇలాగ ఎఫ్ఐఆర్ రాశామయ్యా, గనుక ఇలాగ యాక్సిడెంట్ అయ్యింది. ఆ యొక్క మరి 2 వీల్ బండి అబ్బాయికి గాయాలు తగిలినవి. ప్రమాదకరమేం కాదు, చిన్న చిన్న దెబ్బలు అని చెప్పినప్పుడు గనక మరి ఆ హాస్పిటల్ బిల్లు కట్టేశాడు అతను. గనక 2-3 రోజుల తర్వాత మరి ఆ అమ్మాయిని మరి కోర్టుకు తీసుకువెళ్ళాలి. ఆ కోర్టులోనికి తీసుకొచ్చినప్పుడు ఆ అమ్మాయి తండ్రి జడ్జినే. ఈ తండ్రి ఏం తీర్పు తీరుస్తాడని చెప్పినప్పుడు న్యాయ లక్షణము ఎరిగిన తండ్రి గనక ఏం చేసింది అంటే, జరిగిన సంగతి అంతా చెప్పారు. చెప్పిన తర్వాత అమ్మాయికి 200 జరిమానా వేశాడు. ఆ 200 కూడా కట్టడానికి డబ్బులు లేవు. ఆ జడ్జి గారు లోపలికి వెళ్ళి తన గదిలోనికి వెళ్ళి కోటు విప్పేసి తిరిగి వచ్చి ఆ 200 చెక్కు రాసి ఇచ్చి ఆ జరిమానా కట్టివేశాడు. తర్వాత 10 కొరడా దెబ్బలు కొట్టండి అని చెప్పాడు. గనక 10 కొరడా దెబ్బలు కొట్టండి అని చెప్పి మరి అక్కడే నిలబడి ఉండగా జడ్జి గారు చెప్పినట్లుగా 10 కొరడా దెబ్బలు కొట్టాలి. జడ్జి గారి కుమార్తె నేను ఎలా కొట్టగలనని ఆ కొరడాతో కొట్టే అతని కండ్లకు గంతలు కట్టుకొని టపటపా 10 దెబ్బలేసి కొరడా పడేద్దాం అనుకొని కండ్లకు గంతలు కట్టుకున్నాడు. ఆ గోడకి నిలబెట్టినటువంటి అమ్మాయిని కండ్లకు గంతలు కట్టుకొని కొట్టడానికి సిద్ధపడినప్పుడు తండ్రి ఆ అమ్మాయిని కౌగిలించుకున్నాడు. 10 దెబ్బలు, కొరడా దెబ్బలు జడ్జి గారికే పడినవి, తండ్రికే పడినవి. కళ్ళు తెరిచి చూస్తే నేను జడ్జి గారిని కొట్టాను అని చెప్పి ఆ పోలీస్ అనుకున్నా. తండ్రి తన కుమార్తెకు ఏం శిక్ష వేయాలో శిక్ష వేశాడు. ఆ శిక్ష మరలా తనే భరించి వేశాడు. యేసుక్రీస్తు ప్రభువు కూడా సిలువలో నీ కొరకు నీవు పొందవలసిన శిక్షకి ఆయనే శిక్ష అనుభవించాడు. ప్రేమైన దేవుని బిడ్డ, ఎన్నిసార్లు తండ్రి చెబితే కుమార్తె వినలేదు. తండ్రి అయిన దేవుడు కుమారుడికి చెప్పినట్లు, కుమార్తెకి చెప్పినట్లు ప్రతి ఒక్కరికి దేవుడు చెబుతూ ఉన్నాడు. చెప్పినప్పుడు విన్నావా? వినకుండా నీవు శ్రమల పాలైపోతున్నావు, ఇబ్బందుల పాలైపోతున్నావు, గనక కష్టాల పాలైపోతున్నావు. అది గ్రహించట్లేదు. దేవుడు అందరూ బాగుండాలి, అందరూ రక్షణ పొందాలి, అందరూ ఆరోగ్యముగా ఉండాలని, పాపములో పడకూడదు, సైతాను శోధనలో మనుషుడు ఉండకూడదని దేవుడు ఎంతగానో మరి ఎన్నో హెచ్చరికలు ప్రార్థనల ద్వారా, వాదల ద్వారా ఇస్తున్నాడు. ప్రేమైన దేవుని బిడ్డ, దేవుని కుటుంబమా, దేవుని దాసుడా, దాసురాల, గనక దేవుని తీర్పు గనక నీ దగ్గరికి వస్తే నీవు భరించలేవు. గనక నిన్ను నీవు దిద్దుకో, నీ కుటుంబాన్ని దిద్దుకో. భర్త అయితే భార్యను దిద్దుకో, కుమారులను దిద్దుకో, కుమార్తెలను దిద్దుకో. భార్య అయితే భర్తని దిద్దుకో, కుమార్తెలను దిద్దుకో. ఇతరులను కూడా దిద్దడానికి ప్రయత్నము చెయ్యి. అలా నిన్ను నీవు దిద్దుకొని ఇతరుల్ని దిద్దగలిగిన భాగ్యము
ఈ ఉపదేశము ద్వారా ప్రభు నీ అంతరంగములో భద్రపరిచి ఫలింపచేయును. ఈ వాక్యం వినువారెల్లరికి ఆశీర్వాదకరముగా ఉండును గాక. ఆమేన్. పరిశుద్ధుడైన మా తండ్రి, ఈ వాక్యమును భద్రపరిచి దీవించి వర్ధలు చేయమని యేసు నామమున వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమేన్.